హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు డే డెవిల్స్. మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి డ్రింక్స్ ఛాలెంజ్. లిమ్కా, పెప్సీ, స్ప్రైట్, మౌంటైన్ డ్యూ, నింబూస్, కోక్. ఫైనల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ నార్మల్గా డ్రింక్ ఛాలెంజ్ అనేది జస్ట్ టేస్ట్ పర్పస్లో గ్లాస్లో పోసుకొని జస్ట్ టేస్ట్ చేస్తారు. 99% రెగ్యులర్గా తాగుతారు కాబట్టి ఐడియా ఉంటుంది. కాకపోతే మనం డిఫరెంట్గా ఏం చేస్తాం అంటే దాంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. ఈ ప్రతి గ్లాస్లో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. తర్వాత ఒకవేళ ఈ గ్లాసెస్ కానీ టేస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అది గెస్ చేయకపోతే ఖచ్చితంగా ఆ చిల్లీ పౌడర్తో పాటు ఆ డ్రింక్తో పాటు ఆ మిర్చి కూడా తినాలి. అది మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి 1 by 1 డ్రింక్స్ అయితే యాడ్ చేసుకుందాం. నా తర్వాత జయరామ్ వస్తాడు. నేను రెగ్యులర్గా తాగే డ్రింక్. తర్వాత నాకు బ్లైండ్ ఫోల్డ్ కట్టి మన జయరామ్ అన్నట్లు మిర్చి పౌడర్ యాడ్ చేసేస్తాడు. అట్లా ప్లేసెస్ కూడా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఛాలెంజ్కి. ఓకే, ఇప్పుడు అన్నిట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. నో ద నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఐస్కి అయితే ట్రై చేస్తాం. ఇప్పుడు తను ఛాలెంజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్తాడు ఏది తాగి దాని టేస్ట్ ఏంటో చెప్తాడు. బాటిల్స్ అయితే మన ముందే ఉన్నాయి, మీరు చూస్తున్నట్టుగా వీడియోలో. అందులో ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసి ఉన్నాయి. ఓకే, స్టార్ట్. కారం ఏంట్రా ఎంత ఉంది? తాగాలి తాగాలి తాగాలి. ఇప్పుడు సాకిర్ అనేది పిక్ చేసాడు చూడండి. తాగకుండానే తగ్గుతున్నాడు అప్పుడే ఘాట్ అని. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఓకే, చేశాడు. నవ్వు చూద్దాం ఇప్పుడు ఏంటన్నది టేస్ట్. చెప్పాలి, మీ దగ్గర ఉన్నాయి. ఒకటి కోకో, ఇంకోటి లిమ్కా, పెప్సీ, మౌంటైన్ డ్యూ, స్ప్రైట్, నింబు. ఓడిపోతే చిల్లీ రెడీగా ఉంది. కోక్ అనుకుంటున్నాను. ఓ, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ట్రై చేస్తున్నాడు. ఒకటి రాంగ్. ఫస్టే రాంగ్ చేశాడు. అదేంటది ఫస్ట్ చెప్పేస్తారు మరి. అది చెప్పేస్తే మిగతా ఆన్సర్ చెప్పేసి కదా నువ్వు. ఇక ఛాలెంజ్ ఎందుకు అవుద్ది అది. కమాన్ నెక్స్ట్. కొంచెం ఘాటు ఉంటుంది, అందుకే ఇంటి దగ్గర ఎవరు ట్రై చేయకండి అది. చూసారు కదా, అంత పెద్ద పర్సనాలిటీయే దగ్గుతుందంటే మనం ఎంత ఘోరాతి ఘోరంగా. ఓ షేట్, నెక్స్ట్ తాగాడు. టేస్ట్ ఎందుకు చెప్పబోతున్నాడు సాకిరా. తనకు కనెక్ట్ అయింది. అది అబ్సల్యూట్లీ రాంగ్ అది చేసింది. ఓకే, నువ్వు చూసుకో. నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ చూసుకోవాలి. అరే ఓకే 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 ఓకే, ఇప్పుడు అయిపోయింది. కొంచెం పక్కకు తీసేయండి. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలిన రిమైనింగ్ 4 ఉన్నాయి, చూస్తున్నారు కదా.
ఓకే, నాలుగిట్లో మళ్ళీ టేస్ట్ చేస్తాడు. క్లారిటీగా అసలు ఏం కనిపించట్లేదు. నేను అందుకే అట్లీస్ట్ బాటిల్ కూడా పడిపోయింది. ఇక్కడ ఉందా? అది పడిపోయింది. చూసుకో, స్లోగా పడుతుంది. గ్లాస్ మీద పడ్డది అది బాటిల్. స్లోగా అంతే పట్టుకుని లేపు. పెట్టి గ్లాస్ వెనక్కి పెట్టవా? స్లోగా అంతే. దేన్ని టచ్ చేయకు, తీసుకో అది గ్లాసు. నాకు ఐడియా దొరికిందా? అది ఆల్రెడీ బాటిల్ సైజు బట్టి ఏదో క్లాచ్ చేసాడు క్లూ. చూద్దాం ఇప్పుడు నిజం చెప్తాడో ఏంటో. స్మెల్ కూడా బాగుంది, తెలుస్తుంది. అది ఘాటు తట్టుకోగలరా లేడన్నది. దీంట్లో మిక్స్ చేయాలంటే బాగుంది. నింబూస్. ఓ ఇది కూడా రాంగ్. కమాన్. ఇంకొక ఛాన్స్. నో. ఓకే, మా ఆడియన్స్ ఫస్ట్ టైం కదా, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. అసలు టేస్ట్ అసలు ఏ డ్రింక్ ఫ్లేవర్ తెలియట్లేదు. అది అంతే, అలాగే ఉంటుంది. మీరు మళ్ళీ అయినా చెయ్యాలి, తప్పదు. స్ప్రైట్ అనుకుంటా. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూస్తున్నాడు. ఆల్రెడీ అవుట్ ఆఫ్ 6 3 ఆటలకు 3 రాంగ్ చేస్తాడు. ఇప్పుడు ఇంకా 3 మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఉంది. ఇప్పుడు 3ది తీసుకుంటున్నాడు ఫ్రంట్కి. నేనే తీసిస్తున్నాను. మరీ ఘోరంగా ఇప్పటికే దారుణంగా ఉంది ఇది. ఇప్పుడు పైగా దాంతో పాటు చిల్లి. ఇప్పుడు 3 ఆటలకి 3 చిల్లీలు తాగాలి. చిల్లీలు తింటే పర్లేదు, రేపు ఒత్తిడి పరిస్థితి ఇక్కడ స్మెల్ కూడా చిల్లి వస్తుందరా. స్మెల్ కూడా కంప్లీట్ గా ఇది చిల్లీ పౌడర్ వాసన వస్తుంది. అసలు ఏంటిది? ఓకే, ఏమన్నా క్లూ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు క్లూ అంటే దీనికి మనం ఇది సమ్మర్లో మనం చెట్టు కింద తాగే కళ్ళు ఫ్లేవర్లో ఉంటుంది. టేస్ట్ ఎంతకంటే చిల్లీ పౌడర్ కి అసలు టేస్ట్ అనేది తెలియట్లేదు. ముందని చెప్పగానే వెంటనే కళ్ళు బాగా తాగుతారు అనుకుంటా ఆయన. నెక్స్ట్ అదే అక్కడ ఉంది. కమాన్, ఇదేనా? అయిపోయింది. ఇంకా లాస్ట్ 2. ఇది ఒకటి. ఓకే, పొట్టలో మండిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ 2 మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి పిక్ చేశాడు. అదేంటో కూడా మీరే చూసారు. స్మెల్ చూసి చెప్పచ్చా? స్మెల్ కాదు, టేస్ట్ కూడా చూసి చెప్పాలి. స్మెల్ తెలియట్లేదు. చిల్లీ పౌడర్ వాసన. నాకు తెలిసి ఇది టేస్ట్ చెప్పగలని నేను అనుకుంటున్నాను. నేను రెగ్యులర్ గా తాగే డ్రింక్ ఆల్మోస్ట్ అటువంటిదే. ఏదో టానిక్ కోసం వస్తుంది. నింబూస్ ఈజీ, ఎందుకంటే ఫ్లేవర్ ఇది ఈజీగా తెలుస్తుంది. లెమన్ ఫ్లేవర్ ఎందులోకి వెళ్ళినా కానీ తెలుస్తుంది. కాకపోతే నేను రెగ్యులర్ గా తాగే థమ్స్ అప్, కాకపోతే వాటి మీద కొంచెం బాగుంది. చిల్లీ పౌడర్ యాడ్ చేసినందుకు థ్యాంక్ యూ గారు. ఓకే, తక్కువ యాడ్ చేసినందుకు. అవుట్ ఆఫ్ 6 2 చెప్పాడు. చచ్చిపోయాను రా. అన్నం లేదు. ఇంకో లాస్ట్ ఒకటి ఉంది. అన్నాను లేదు. బాగుందో చిల్లీ పౌడర్ ఘోరంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇంకొకటి ఉంది, ఇద్దాం. ఇంకా ఫైనల్ చూడండి. లాస్ట్ టేస్ట్ చేస్తున్నాడు. పెప్సీ అయిపోయిందా?
ఏమో తెలీదు మనకైతే. లిమ్కా ఏమో చూద్దాం. లిమ్కా ఆల్రెడీ తాగిండి అన్నాడు చెప్పాడు. పెప్సీ కానీ స్ప్రైట్ కానీ చిచి లేకపోతే ఒకటే చెప్పాలి ఆన్సర్ సాయి కిరణ్. పెప్సీ. యూర్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇప్పుడు మీ బ్లైండ్ ఫోన్ మీరే తీసుకోవచ్చు, ఇంకా లాస్ట్ అది కాబట్టి. అయిపోయిందా? అదేంటో మీరే చూడాలి. ఇట్స్ కోక్. అవుట్ ఆఫ్ 6. ఎలా అనిపించింది సాయి కిరణ్ మీకు థ్రిల్లింగ్? ఇంకా అనిపించట్లేదు అసలు. డ్రింక్ ఫ్లేవర్ అయితే చచ్చిన తెలియట్లేదు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? పొట్టలో మంటగా ఉంది. ఫస్ట్ ఘోరంగా ఉంది. ఇప్పుడు చిల్లీ ఛాలెంజ్ ఉంది. ఓకే, ఫైనల్ గా అయితే డ్రింక్ ఛాలెంజ్ అయిపోయింది. ఎన్ని కంప్లీట్ అయినాయి? 2 కరెక్ట్ చెప్పావు, 4 తప్పు చెప్పావు. ఏమేంటి? 2 వచ్చేసి ఒకటి లిమ్కా, ఇంకోటి నింబూస్. నింబూసా? ఆ 2 అయితే మనం కరెక్ట్ గా చెప్పాం. మిగిలింది అన్ని తప్పే. ఇప్పుడు టోటల్ గా ఎన్ని తప్పు చెప్పాను? 4 తప్పు చెప్పావు మొత్తం. అంటే ఇప్పుడు 4 మిర్చీల 4కి 4 మిర్చిలు తినాలి. ఆడియో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మనకి మిర్చీలు కూడా మంచి సైజులో ఉన్నాయి. ఒక్కొక్కటి చూడండి. ఇప్పటికే తిని తింటూ ఉంటాను. ఇంకా సమానం సర్దేస్తారా? చూద్దాం ఇప్పుడు. పైగా నార్మల్ మిర్చి కాదు, స్పైస్ ఉంటుంది ఇది మొత్తం మిర్చి. ఉంది. ఆయన కూడా ఇంకా ఘోరంగా ఉంటాడు. ఇప్పుడు తిని ఏమవుతాడో చూద్దాం. రెడీ 1 2 3 గో. కమాన్ కమాన్ కమాన్. మొత్తం స్పైస్ అవుద్ది. బయట క్లైమేట్ చూస్తే కోల్డ్గా ఉంది, సాయి కిరణ్ చూస్తే హాట్గా ఉంటాడు. ఇప్పుడు వావ్, టేస్ట్ చేశాడు. కారం ఘోరంగా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు అది నసనా కంటిన తర్వాత ఇంకా మొత్తానికి ఒకటైనా తగ్గించండి నన్ను అడుగుతున్నాడు. నో గేమ్ ఈజ్ గేమ్, అంతే మన స్పోర్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు తింటున్నాడు. ఫస్ట్ వీడియో పాడి కట్టి ఓకే నెక్స్ట్ నువ్వు కూడా ఉన్నావు. నువ్వు అది ఓకే. అయితే చూద్దాం. అప్పుడు నీకు అందులో ఒకటైతే అంతే, ఒకటైతే తగ్గించాం, 2 తగ్గించాం పోనీ. ఓకే కంట్లో నీళ్ళు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నావు. ఓకే, త్వరగా ఫినిష్ చేస్తే ఇంకా అయిపోద్ది. అంతే, తాగాలి. ఆల్రెడీ ఒకటి తగ్గించాలని చెప్పి వాటర్ కూడా వస్తుంది. నువ్వు తింటావు కదరా? నువ్వు తెలుసు. నేనైతే ఈ సైడ్ నెక్ పెట్టుకోలేదు, తినేసా. ఒకటే. ఓకే, వెరీ గుడ్. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అది కారం అయితే ఘోరంగా ఉంది. నెక్స్ట్ రెండోది. నేను ఎందుకంటే ఖచ్చితంగా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నాను. దీనివల్ల ఆపేసిన అంటే ఆల్రెడీ దాంట్లో చిల్లీ పౌడర్ దారుణంగా ఉంది. ఇప్పుడు పట్టు మండిపోతుంది. దాంతోపాటు ఇది కూర. బాబోయ్, కొంచెం నాకు తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అయిపోయింది. జరం వాటర్ వాటర్
ఫైనల్ గా నాదైతే అయిపోయింది. ఇప్పుడైతే మనోడైతే బయట పారిపోయాడు, చూద్దాం. కారం అయితే అది కలిపింది, ఇంట్లో కారమే, బయట కారమే. పొద్దున